శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏమిటంటే, బిడా, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధకి గల ఎవరైతే కారణమయ్యారో వారందరి ఆటలను నేను కట్టేవబోతున్నాను. నువ్వు సంతోషంగా కలలో కూడా ఊహించినటువంటి శుభవార్తని నీ చెంతకు చేర్చబోతున్నా అంటున్నారండి. మరి ఈ సందేశం అంటే అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి దుర్గమ్మ సందేశం గురించి విందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యలు ఉంటాయి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వనదుర్గా భవానీ జ్యోతిషాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలకి సత్వర పరిష్కారం చెప్తారు. మీరు మన గురుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందాము. బిడ్డా, నిన్ను ఎన్నో రోజుల నుండి బాధకు గురి చేసినటువంటి కొందరు వ్యక్తుల యొక్క ఆటల్ని నేను కట్టేవబోతున్నాను. వారు ఎంచుకున్నటువంటి ఆ యొక్క అన్ని రకాల బాధల నుండి వాళ్ళ యొక్క శిక్షల్ని వారు అనుభవించే వరకు ఈ దుర్గమ్మ తల్లి వాళ్ళని వదిలిపెట్టదు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు నిన్ను బాధ పెట్టాలని చూసినా నీ కోసం మాత్రం నేను చెప్పబోతున్నటువంటి అతి రహస్యము కాబట్టి నువ్వు మాత్రమే నీ కోసం మాత్రమే ఒంటరిగా విను. ఎందుకు అలా దుఃఖిస్తూ ఉంటున్నావు? నీకు సంబంధించిన విషయం నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నటువంటి ప్రతి పని అపజయం పొందుతున్నావు. అనేగా నీకు నచ్చినటువంటి బాధ అంతా కూడా, అలాగే నువ్వు చేసినటువంటి ప్రతి కష్టం వేరే వారు ఉపయోగించుకుంటూ అది కేవలం వారి సొంత పనుల వల్లే వారి కష్టంలా చెప్పుకుంటూ వారు చక్కగా లాభాన్ని పొందుతున్నారు. నువ్వు మాత్రం అది ఏ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నావు. దాని గురించి బాధపడిన అవసరం లేదు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా అందరికి అన్యాయం చేసినట్లుగానే అందరికి కనిపిస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. అది కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగే తీరుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? చిరకాలం ఉండిపోతుంది. కష్ట సుఖాలు అనేవి ఎవరికైనా సహజమే. కష్టం వస్తుంది, అలాగే దానికంటూ సుఖం కూడా వస్తుంది. వాటిని తప్పకుండా అనుభవించి తీరవలసిందే. వచ్చిన కష్టం ఎప్పటికైనా తిరిగి మరలా వెళ్ళిపోక తప్పదు. వెళ్ళిపోయిన సుఖం కూడా మరలా తిరిగి నీ వద్దకు రావటము తప్పదు. మనకు ముఖ్యము ఓర్పు, సహనము. నీకు వచ్చినటువంటి బాధ అనిపిస్తున్న జీవితం ఇదంతా మర్చిపోయి ప్రస్తుతం నీ జీవితము ఏ విధంగా ఉంది, నీ జీవితమే ఆనందభరితంగా మార్చినటువంటి ఆ రోజు కూడా నీ చేతిలోనే ఉంది. అది కూడా చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు ఏమాత్రం అధైర్యపడనవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని అవమానించాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కూడా నాకు తెలుసు. అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా, సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా నవ్వుతూ నటించు. కానీ వారిది మాత్రం నీ పట్ల జాలి, ప్రేమని ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వారిని నమ్మద్దు. నీ గురించి, నువ్వు చేసే పని గురించి, అలాగే నీకు వచ్చే ఆలోచనల గురించి వారితో సంభాషించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో ఏ విషయం గురించి కూడా చర్చించవద్దు. నీ కుటుంబంలో జరిగే విషయాలనైతే మరీ చెప్తున్నాను, వారితో అస్సలు పంచుకోవద్దు. అసలు నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలు సైతం నీ తల్లిదండ్రులతో పంచుకో. తర్వాత ఈ దుర్గమ్మకు అప్పచెప్పావు కదా, మిగతా జరగాల్సినంత ప్రతీకారం నేను చూసుకుంటాను. అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేయి. అది ఎందుకు జరగదా అని, ఆ పనిలో నేను ఎలా విజయం సాధించకుండా ఉంటానా, నన్ను, నా కుటుంబాన్ని ఎంతో అవమానించారు, మరి వారికి నేను ఎలా సమాధానం పరచాలని ప్రతి క్షణము నీ ఆలోచనకు తెచ్చుకుంటూ ఉండు.
కష్టపడి పడు. అది కేవలము కొద్ది రోజులే కదా, తర్వాత అంతా సంతోషమైనటువంటి రోజులే వస్తాయి. తప్పకుండా నీకు కష్టానికి తగినటువంటి విజయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. నీ విజయ తీరాన్ని నిన్ను చూసి గర్వపడేటువంటి రోజును వారందరూ చూసి ముక్కును వేలేసుకుంటారు. నీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలని కలలు కన్న వారి కలలు అవన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. అదంతా ప్రతి క్షణం నువ్వు మరణం చేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ నీ ఒంటరి పోరాటాన్ని మొదలుపెట్టు. ఒంటరివి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నా వెన్నంతే కొండంత అండగా నన్ను నడిపించినటువంటి నా శక్తి, నా తల్లిదండ్రుల దీవెన, నా దుర్గమ్మ అనుగ్రహం నిండుగా ఉన్నాయని నమ్ము అనే ధైర్యాన్ని నీళ్ళలో క్షణం క్షణం నింపుకుంటూ ఉండు. తద్వారా తప్పకం విజయం వరిస్తుంది. నీకు వచ్చిన కష్టం ఏదైనా సరే దుర్గమ్మ అంటూ వేదంతో పిలిచావు కదా, వెంటనే పలికి దుర్గమ్మ ఆమె యొక్క కరుణా కటాక్షాలు భక్తుల పాలిట కల్పవృక్షం. తన భక్తులు కష్టంలో ఉంటే ఆమె చూస్తూ ఉండదు. అమాయకమైనటువంటి భక్తుల్ని ఎవరైనా ఏడిపించారా, వారిని అవమానపరిచినా, వారిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా నేను చూస్తూ ఉండను. వారికి కావాల్సినటువంటి సహాయాన్ని, అలాగే వారు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి ఆ బాధ్యతను ఈ దుర్గమ్మ నాకు అప్పగించావు. కాబట్టి నేను దాన్ని చాలా జాగ్రత్తగా అమలుపరచవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. కాకపోతే ఈ దుర్గమ్మ నిరంతరమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకొని నీ హృదయంలోనే నన్ను నిలుపుకున్నావు. బుద్ధి మనసును ఏకం చేసుకోండి. మీ ప్రారంభానుసారంగా కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఒత్తిళ్లు గురి కావడం సహజంగా జరుగుతుంది. ఆ ఒత్తిడి నుండి మిమ్మల్ని బయటపడేసేది మాత్రం ఈ దుర్గమ్మ యొక్క నామమే. కాబట్టి దుర్గమ్మ నామస్మరణ చేస్తూ ఉండండి. ఒకవైపు దుర్గమ్మ చేస్తూ ఆమె యొక్క కామాన్ని మనసులో నింపుకుంటూ భారాన్ని ఆమెపై మోపాక ఇంకంతా ఆలోచనలో పడ్డం అనేది మన మూర్ఖత్వం అవుతుంది. ఒక్కటైతే చెప్తున్నాను, నీకు ఏది అవసరమైనా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అడిగిన తర్వాత తప్పకుండా నీకు అది ఏ విధంగా అయినా సరే, అంటే ఒక సందేశం ద్వారా కావచ్చు, లేదా మీ యొక్క శ్రేయోభిలాషలా కావచ్చు, లేదా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తి రూపంలో కావచ్చు, ఎలా అయినా సరే మీకు కావలసిన సహాయం మీకు తప్పకుండా అందేలాగా చేస్తాను. కానీ మీరు దాన్ని గుర్తించిన మనసు మాత్రం మీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నమ్మితే రాయి అయినా సరే భగవంతుడిగానే దర్శనమిస్తుంది. నమ్ముకుంటే రాయి ఎప్పటికీ ఒక రాయి మీకు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే నమ్మితే నమ్మకం ఉంటేనే ఏ పడైనా చేయండి, దేని గురించి అయినా వినండి. అంతేకాని మీ మంచి కోరేవారిని, మీకోసం ఆలోచించే వారిని మాత్రం అవమానించి కింద పరిచే విధంగా, అలాగే మిమ్మల్ని అవమానించే వారిని, మిమ్మల్ని ఎప్పుడూ పొగడుతూ మిమ్మల్ని ఆకాశంపై ఎత్తే వాళ్ళని, అలాంటి వారిని మాత్రం నమ్మకండి. కేవలం వారి పొగడ్తలు మీకు ఆ కాసేపే ఆహ్లాదకరంగా అనిపించినప్పటికీ వారు మీకు ఏదో ఒక లాభాన్ని పొందడానికే మీ చుట్టూ చేరతారని మాత్రం గుర్తించండి. ఇలా రోజులు మీకు కావాల్సిన విషయం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూసావు. అలాగే ఎన్నో కష్ట నష్టాలను చవి చూసావు, ఎన్నో అవమానాలను, అలాగే ఎన్నో బాధల్ని నువ్వు నీ కుటుంబం ఎంతగా అవమానించబడ్డారో, ఎన్ని బాధలకు లోనయ్యారో నాకు బాగా తెలుసు. కాబట్టి అవన్నీ కూడా నేను చేరిపోయిపోతున్నాను. నిజం చెప్తున్నాను, నీ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి మార్పుని నేను తీసుకురాబోతున్నాను. ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి గేలి చేశారో వారందరూ కూడా నీ వద్దకే వచ్చి మమ్మల్ని క్షమించమంటూ తప్పక వారి తప్పును తెలుసుకుంటారు. కానీ ఇన్ని రోజులు వారు మిమ్మల్ని అంతగా బాధ పెడుతుంటే మరి ఎందుకు దుర్గమ్మ చూస్తూ ఉన్నావు? మరి అప్పుడే వారికి బుద్ధి చెప్పవచ్చు కదా అని అంటావేమో. పక్వానికి రాకుండా ఏ పండైనా తింటామా? తినలేవు కదా. అది కూడా అంతే. చేసినటువంటి పాపాలకి వారికి ప్రాయశ్చిత్తం అనుభవించే ఒక రోజు తప్పక వస్తుంది. మరి ఆ రోజు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి కదా. ఈలోపు వారిలో ఏదైనా మార్పు వస్తుందేమో అని వారిని గమనిస్తూ ఉండాలి. కానీ వారిలో ఎలాంటి మార్పు రానప్పుడు మాత్రమే వారు శిక్షకు అర్హులవుతారు. అయినా సరే ఇప్పటికి మాత్రం ఏమైపోయింది? ఇంకా ఏమీ ముగిసిపోలేదు. వారిలో నువ్వు కావాలనుకుంటుంది వారి పతనం. అయితే నువ్వు ఎప్పుడూ కోరుకోలేదు వారి మంచి మార్పు రావాలని. వారు నన్ను మోసం చేసినట్టు మరెవ్వరిని కూడా మోసం చేయకూడదని అనుకున్నావు. నువ్వు అడిగింది తప్పకుండా వారిలో అదే మార్పును తీసుకొస్తాను. ఇక నువ్వు దేని గురించి అయితే దీలా పడిపోయి ఇక జరగదు అనేటువంటి పని గురించి మర్చిపోయావో దాన్ని మరలా పునఃప్రారంభించు.
అందులో నీకు గొప్ప విజయం రాబోతుంది. కలలో కూడా ఊహించినటువంటి లాభము, శుభవార్త నీకు తప్పకొస్తాయి. ఈ దుర్గమ్మపై పూర్తిగా నమ్మకం ఉంచి నీ పనిలో నువ్వు శ్రద్ధను చూపుతూ సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. మరి విన్నారు కదండి దుర్గమ్మ యొక్క సందేశం. కేవలము సందేశంలా మాత్రమే తీసుకోకండి. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సమస్యల్ని, మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక సందేశంలో మరల్చి మనలో ఎంతోమంది సమస్యలతో లేదంటే కొన్ని చికాకులతో బాధపడుతూ ఉంటే వారి కోసమే ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు మాత్రమేనండి ఈ సందేశం ఉన్నటువంటి అర్థం. అంతే తప్ప మాకు తప్పకుండా ఇది జరగాలే జరిగి తీరాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అది ఎప్పుడు జరగాలి, ఏ రోజు జరగాలి, ఏ నిమిషంలో మనకు జరగాలి అనేది భగవంతుడి ముందే రాసి పెట్టి ఉంటుంది. అదే సమయానికి ప్రతి ఒక్కరు కూడా తప్పక తెలుస్తుందండి. ఆ నమ్మకంతోనే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ నమ్మకంతోనే దుర్గమ్మ మనం ప్రతిరోజు కూడా కొలుస్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు మన జీవితము మనం ఊహించినంత గొప్పగా మారిపోతుందండి. మరి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఇది. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.